మీరు చెప్పేది నిజమా గురువుగారు? ఆ నాగుల శాపం వల్లే గతంలో చిట్టెమ్మ తన కుటుంబానికి దూరమైంది. వీరనారాయణ యావదాస్తిని పోగొట్టుకున్నాడు. శంకరనారాయణ అకాల మరణం చెందాడు. అలాంటి నష్టాలు కష్టాలు నీ మనవరాలికి రాకుండా ఉండాలంటే పరిహారం జరగాలి. నాగులు శాంతించాలి. అది సాధ్యమైనంత త్వరగా జరగాలి. మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను గురువుగారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అవును కాంతమ్మ, చిట్టెమ్మ అకాల మరణం వెనుక కూడా ఆ నాగుల పగ ఉందేమోనని నా అనుమానం. ఏం చేస్తే నాగులు శాంతిస్తాయో నాకు కూడా అంతుపట్టటం లేదు. ఆ రహస్యం నీ కోడలికి ఒక్కదానికి మాత్రమే తెలుసుండాలి, లేదా ఆమె వంశీకులకైనా తెలుసుండాలి. వెంటనే ఆ వంశీకులను కలిసి నాగబంధనం నుంచి విముక్తి కలిగించకపోతే మీ వంశం పతనమైపోతుంది. భవిష్యత్తు అంధకారమైపోతుంది. నీ జీవితమే అయోమయమైపోతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. వస్తాను. దేవుడా, ఎలా ఆపాలి? అక్క, ఇక్కడే ఆగిపోయావేంటి? ఏంట కంగారు? వీరనారాయణ సరాసరి ఇంటికే వచ్చేశాడు. శాంత, వెనక్కి రండి. మీరు వెంటనే వెళ్ళి సత్యభామతో మాట్లాడకుండా వెనక్కి తీసుకొచ్చేయండి. లేదంటే గుడి దగ్గర తప్పిన ప్రమాదం ఇక్కడ ఎదురవుతుంది. అలాగే రండి. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? మీ నానమ్మ గారి పేరేంటి? ఎందుకు అడుగుతున్నారు? దాని వెనకాల ఒక బలమైన రహస్యం ఉందమ్మా. చెప్పమ్మా, మీ నానమ్మ గారి పేరేంటి? సత్యభామ, మీ నానమ్మకి తలనొప్పిగా ఉందంట. తలనొప్ప? మీరు ఆగండి. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? ఎవరు కావాలి? అడుగుతుంటే మాట్లాడరేంటండి? ఎవరు కావాలి మీకు? నాకు కాంతమ్మ గారు కావాలి. కాంతమ్మ గారా? కాంతమ్మ గారి ఇల్లు ఇదే అని ఎవరు చెప్పారు? నేనే చెప్పానత్తా. నేనే. నోరు మీరా? ఓ, చెప్పకూడదా? అనవసరంగా నేనే నోరు జారినట్టున్నానే. చెప్పాను కదండి, మా వాడికి కొంచెం వేటకారం ఎక్కువ. కొత్తోళ్ళు తలాగే ఆడుకుంటాడు. ఆట ఆడుకుంటాడా? అవును సార్, ఇది కాంతమ్మ గారి ఇల్లు కాదు, శాంతమ్మ గారి ఇల్లు. అంటే ఇది మా ఇల్లు అన్నమాట. నా పేరే శాంతమ్మ. ఈ ఇల్లు నాదే. ఇంతకీ మీకెవరు కావాలి? నాకు కాంతమ్మ కావాలి. తనతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎన్నో రహస్యాలు తనతో చెప్పాలి. దయచేసి ఆవిడిల్లు ఎక్కడుందో చెప్పండి. ఏంటక్క,
వాణ్ణిక్కడి నుంచి ఉన్న పళంగా పంపించమంటే సోది పెట్టారంటే సోది. పైగా వాడి ఫోన్ నెంబర్ అడుగుతున్నావా? అంటే ఇది కాంతం ఇల్లు కాదు, శాంతమ్మ ఇల్లు అని వాడు నమ్మాలంటే ఫోన్ నెంబర్ అడగడాలు, వివరాలు చెప్తామని ఆశ పెట్టడాలు ఇలాంటివి చెయ్యాలక్కా. ఏయ్, నాకు మీ మీద డౌట్ ఉంది. భలే వరోజుని గారు, మమ్మల్ని అనుమానిస్తారా? మీరు అనండి, ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటాం. అవునవును. హ్మ్, ఆ, అన్నానుగా, వెళ్ళి చావండి. ఈ రోజు ఏ వారం అండి? మంగళవారం. సారీ అక్క, మంగళవారం ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తారంట. కావాలంటే అను, రేపు ఉదయాన్నే చచ్చిపోతాం. పదండి. పద వెళ్ళి ఎలా చచ్చిపోవాలో ప్రాక్టీస్ చేస్తున్నాం. పద. ఆ, మీ గురించి నా మనవరాలు చెప్తుంటే ఏంటో అనుకున్నాను, కానీ మీ మాటలు విన్నాక నాకు కూడా అనుమానం వస్తుంది. థాంక్స్ అమ్మా. ముసలివాణ్ణి కదా, అడుగు తడబడింది. మీకెవరూ లేరా? ఒకప్పుడు ఉండేవాళ్ళమ్మా, ఇప్పుడెవరూ లేరు. అయ్యో, మరి మీరొక్కరే ఎలా ఉంటున్నారు? నేనొక్కడిని కాదమ్మా, ఇద్దరం. ఇద్దరా? నాకొక మనవరాలుంది, తన కోసమే అన్వేషిస్తున్నాను. అన్వేషిస్తున్నారా? అంటే తనెక్కడుందో మీకు తెలియదా? తెలిస్తే ఈ బాధలెందుకమ్మా? అయ్యో, మరి ఎప్పుడు కలుసుకుంటారు? ఎలా కలుసుకుంటారు? ఆ రోజు కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. అయితే వివరాలు చెప్పండి, నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. నువ్వా? అవునండి, నేను వెటనరీ డాక్టర్ని. పశువులకి వైద్యం చేయడం కోసం చుట్టుపక్కల ఊళ్ళనే తిరుగుతూ ఉంటాను. మీ మనవరాల వివరాలు నాకు చెప్పారంటే వెళ్ళిన ప్రతి చోట నేను కనుక్కుంటాను. ఏమో, నా ద్వారా మీ మనవరాలు మిమ్మల్ని కలవచ్చేమో. నిన్ను చూస్తుంటే నా మనవరాలే గుర్తొస్తుందమ్మా. ఎప్పుడైనా మనం కలిస్తే అండి అని పిలవకు, తాతయ్య అని పిలువు. అలాగే తాతయ్య. మీ మనవరాలెవరో తప్పకుండా తెలుసుకుంటాను. ఆవిడ ఫోటో ఏమైనా ఉందా? లేదమ్మా. మరి పేరు? తెలీదమ్మా. సరిపోయింది. పేరు వివరాలు ఏమీ తెలియకుండా ఎలా కనుక్కుంటారండి? తన జాడ తెలుసుకోవడానికి ఒకే ఒక దారుందమ్మా. ఏంటండి అది? మర్యాదగా నా మనవరాల్ని ఇచ్చారా సంతోషం, లేదంటే మీ దగ్గర నుంచి ఎలా తీసుకెళ్లాలో కూడా నాకు తెలుసు. రేపు దీనికి నామకరణం చేస్తున్నాను. మీరు కూడా వస్తే ఇదే గుళ్ళో నామకరణం చేసి మీకు అప్పగిస్తాను. తను పసి వయసులో ఉన్నప్పుడే ఒక ఆవిడ నా మనవరాల్ని ఎత్తుకుపోయింది. ఆవిడ పేరు ఏమయ్యా, ఆ, నువ్వు ఎవరు? ఇంకా వెళ్ళలేదంటయా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు వెళ్ళమని? వెళ్ళు. ఇదిగో బామ్మ, మీ నాయనమ్మకి ఇంకా తలనొప్పి తగ్గలేదంట, టాబ్లెట్స్ కనపడలేదంట, వెళ్ళు. అలాగా? మళ్ళీ తలనొప్పి వచ్చిందా? ఏమండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతానికి లేదమ్మా. ఏమయ్యో చూసావా, మన సత్యభామ అమ్మగారు చెప్పేసరికి కాంతమ్మగారు కాదనలేక జీతం డబ్బులు కటింగ్ చేయకుండా మొత్తం ఇచ్చేశారు. ఎందుకివరే? మా సత్యభామ మంచితనాన్ని, మా కాంతమ్మక్క అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని దొరికిన కాడికి దోచేస్తున్నారు. మేమేం చేశామమ్మా, కాంతమ్మ గారిస్తే కాదనలేక తీసుకున్నాం. కాంతమ్మ గారు ఇస్తారా, కానీ ఈ శాంతమ్మ గారు వసూలు చేస్తారు. ఇచ్చిన డబ్బుల్లో కమిషన్ ఇవ్వటం మర్చిపోయారా? అమ్మా, అసలే జీతం తక్కువ, దాంట్లో కమిషన్ అంటే మేమెలా బతకాలమ్మా? అసలే పిల్లలు గల్లోళ్ళం. ఏంట్రా, మాకు పిల్లలు లేరు నెగతాలు చేస్తున్నావా? రే, మర్యాద ఇస్తారా లేకపోతే ఏ దొంగతనం కేసు పెట్టి బయట గెంటించేయమంటావా?
క్షమించండి బాబు. ఇంతకు ముందు పనులు కూడా కమిషన్ ఇవ్వలేదని గెంటేశారని విన్నాం. మీతో మాకు గొడవెందుకు? తీసుకోండి. నా అనుమానమే నిజమైంది. మా చిన్న నాన్నమ్మ చిన్న తాతయ్య సామాన్యులు కాదు. పాపం వాళ్ళ దగ్గర దొంగతనంగా దోచుకుంటున్నారు. వీళ్ళ బండారం మొత్తం కాంతాకి చెప్పాలి. సేయ్, నన్ను తోస్తావా? ఎప్పటికైనా నిన్ను అనుభవించేది నేనే. రే కాటరాజు, ఏమైందిరా? ఏమైంది? ఇలా కింద పడిపోయావు? లే లే, ఏమైందిరా? ఏంట్రా కింద పడిపోయావు? ఏం లేదమ్మా, మట్టిగడ్డ కదా, కాస్త కాలు జారింది. జాగ్రత్తరా. ఈ రుద్రమ్మ కొడుకు అడుగు పెడితే ఎదుటి వాళ్ళు కాలు జారాలే తప్ప నువ్వు కాలు జారకూడదు. అర్థమైందా? అర్థమైందమ్మా. సరే పద. అక్క, ఏంటలా పరిగెడుతున్నావు? ఏం లేదురా తమ్ముడు, నా వెంట ఓ పిచ్చి కుక్క పడింది. చెప్పుతో ఒక్కటిచ్చాను అంతే, ఇంకేం లేదు. వెంట పడింది పిచ్చి కుక్కగా? అవునరా తమ్ముడు. ఇంకోసారి ఆ పిచ్చి కుక్క నీ జోలికి వస్తే చెప్పు, ప్రాణం తీస్తా. అలాగే తమ్ముడు, భోజనం చేద్దు గనిరా. ఆ ఏ లోపలికెళ్ళండి. నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. కాంతా, వీళ్ళు కమిషన్ తీసుకోవడం నేను కళ్ళారా చూశాను. అందుకే వచ్చి నీకు చెప్పాను. లేదంటే వీళ్ళ మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఒక్క నిమిషం. ఏ రంగమ్మ, సింగయ్య, రంగమ్మ, సింగయ్య. అమ్మగారు, అమ్మగారు. ఏంటమ్మగారు? మా చెల్లెలు మరిది మీకిచ్చిన జీతంలో కమిషన్ వసూలు చేశారా? లేదమ్మా, మమ్మల్ని ఎందుకు కమిషన్ అడుగుతారు? మరైతే మీరిద్దరూ వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చారు? అడుగుతుందిగా, సమాధానం ఇవ్వండి. అక్క, జరిగిందేంటో మన బంగారు తల్లికి తెలియక అపార్థం చేసుకుంది. పాపం రంగమ్మకి సింగన్నకి డబ్బులు దాచుకోవడం తెలియక, ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక ఆ డబ్బులు మమ్మల్ని దాచమన్నారక్క. అంతే తప్ప మేం వాళ్ళ దగ్గర కమిషన్ వసూలు చేయలేదక్క. అవును గారు, వాళ్ళు దాచిపెట్టాలంటే బ్యాంకులో వేద్దాం తీసుకున్నాం అంతే. అంతే తప్ప మేం వేరే ఏ తప్పు చేయలేదు వదిన గారు. పోండ్రా పనికి మళ్ళీ ఎదవల్లారా, మీ నక్క వినే మాటలు అది నమ్మిద్దేమో గాని నేను నమ్మనురా. ఏంటండి మీ నస? ఫోన్లో మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను భార్య గారు. హలో హలో. వెళ్ళండి, పని చూసుకోండి. భామా, నువ్వు అనవసరంగా మీ చిన్న నానమ్మని, మీ చిన్న తాతయ్య గురించి అపార్థం చేసుకుంటున్నావు. వాళ్ళు ఎప్పటికీ మనకి అన్యాయం చేయరు. నిజమే కాంతా, నాకు ఆ విషయం ఇప్పుడే అర్థమైంది. నేను వాళ్ళని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నాను అని. నేను బయటపెడతాను కాంతా, అప్పటిదాకా వీళ్ళని వదిలిపెట్టను. చెయ్యొద్దులు. ఆ
6 అడుగుల అందగాణ్ణి, ఆజాన బాహుణ్ణి, 2 తెలుగు రాష్ట్రాలకి అందగాణ్ణి. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఏం పట్టినట్టు అలా వెళ్ళిపోతావేంటి? చెయ్యి వదులు. వదలకపోతే ఏం చేస్తావు? బాబు తనెక్కడికో అర్జెంటుగా పని మీద వెళ్తుంది. ఏమైనా మాట్లాడాలనుకుంటే తర్వాత మాట్లాడొచ్చు. వదిలే బాబు. ఏంటి కాంతం గారు ఇది? నా కొడుకేమో ఎంతో అభిమానంతో దగ్గరికి వెళ్తుంటే మీ మనవరాలేమో ఎంతో చిరాకుగా వెళ్ళిపోతోంది. ఇలా అయితే మన మధ్య సంబంధాలు కొనసాగడం కొంచెం కష్టమేనేమో. అంత మాట ఎందుకులేండి బామా. ఈ అబ్బాయి పరాయివాడు కాదు కదా, ఏదో ఒక 2 ముక్కలు మాట్లాడొచ్చు కదా. కాంత, నేను మాట్లాడాలి అంటే మనిషి అయి ఉండాలి, మానవత్వం ఉండాలి, అన్నిటికంటే మించి గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి లక్షణాలు ఇతనిలో లేవు. దయచేసి నన్ను ఒత్తిడి చేయకండి. పద బావా. మమ్మల్ని ఆపడానికి నువ్వెవడురా? ఊరే ఉన్న నీ అబ్బగాడు సొత్తు అనుకున్నావా? మా కాంతమ్మ గారి తరపున మీ వెంకటాపురంలో నేను అడుగు పెడతాను. ఎవడు ఆపుతాడో చూస్తాను. దమ్మున్న మగాడు ఎవ్వడైనా సరే నా మాట మీరి ఈ మమ్మల్ని ఆపడానికి నువ్వెవడురా? ఊరే ఉన్న నీ అబ్బగాడు సొత్తు అనుకున్నావా? మా కాంతమ్మ గారి తరపున మీ వెంకటాపురంలో నేను అడుగు పెడతాను. ఎవడు ఆపుతాడో చూస్తాను. దమ్మున్న
మగాడు ఎవ్వడైనా సరే నా మాట మీరి ఈ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పాడు. చెప్పడానికేం లేదండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే వెంకటాపురానికి మీరు సర్పంచ్గా గెలిచారు, అవునా? అవును. అప్పుడు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు అన్నది మా వెంకటాపురం ప్రజల అభియోగం. కాబట్టి గతంలో ఇచ్చిన హామీలని ముందుగా నెరవేర్చండి. ఆ తర్వాతే మా ఊళ్ళో అడుగు పెట్టండి. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడెప్పుడో సర్పంచ్గా ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేరిస్తే తప్ప మీ ఊళ్ళోకి రానివా? అవును. అప్పుడు మాటిచ్చి తప్పినట్టుగానే ఈసారి ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇచ్చిన మాట తప్పరని గ్యారంటీ ఏంటి? నేనే గ్యారంటీ. నేను ఎమ్మెల్యే అయ్యాక నేనిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను. వాళ్ళు నమ్మే పొజిషన్లో లేరండి. మీరాగండి. కరెక్ట్ గా చెప్పావు పెద్దాయన. కాంతమ్మ గారు, మీ మాట మీద నమ్మకం పోయింది. మా వెంకటాపురం ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు. చెప్పండి, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఊళ్ళోకి అడుగు పెడతారా, లేదంటే మాట తప్పి వెనక్కి వెళ్ళిపోతారా? ఎప్పుడో సంగతి ఇప్పుడెందుకురా? ఇప్పుడిచ్చిన హామీలు నిలబెట్టుకుంటా అంటున్నారుగా. ఏంట్రా నిలబెట్టుకునేది? మాటిస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలని మా అత్త చెప్పేది. అలాగే కాంతమత్త, నువ్వు చెప్పినట్టే మనిద్దరి మధ్యన జరిగిన ఒప్పందం కానీ ఆ ఒప్పందంకున్న గడువు కానీ నేనెవ్వరికీ చెప్పను. అలా అని నీకు మాటిస్తున్నాను. ఆ ఇచ్చిన మాట తప్పితే ప్రాణం వదులుకోమని కూడా మా అత్తే చెప్పింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పాడు. చెప్పడానికేం లేదండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే వెంకటాపురానికి మీరు సర్పంచ్గా గెలిచారు, అవునా? అవును. అప్పుడు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు అన్నది మా వెంకటాపురం ప్రజల అభియోగం. కాబట్టి గతంలో ఇచ్చిన హామీలని ముందుగా నెరవేర్చండి. ఆ తర్వాతే మా ఊళ్ళో అడుగు పెట్టండి. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడెప్పుడో సర్పంచ్గా ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేరిస్తే తప్ప మీ ఊళ్ళోకి రానివా? అవును. అప్పుడు మాటిచ్చి తప్పినట్టుగానే ఈసారి ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇచ్చిన మాట తప్పరని గ్యారంటీ ఏంటి? నేనే గ్యారంటీ. నేను ఎమ్మెల్యే అయ్యాక నేనిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను. వాళ్ళు నమ్మే పొజిషన్లో లేరండి. మీరాగండి. కరెక్ట్ గా చెప్పావు పెద్దాయన. కాంతమ్మ గారు, మీ మాట మీద నమ్మకం పోయింది. మా వెంకటాపురం ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు.
చెప్పండి, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఊళ్ళోకి అడుగు పెడతారా, లేదంటే మాట తప్పి వెనక్కి వెళ్ళిపోతారా? ఎప్పుడో సంగతి ఇప్పుడెందుకురా? ఇప్పుడిచ్చిన హామీలు నిలబెట్టుకుంటా అంటున్నారుగా. ఏంట్రా నిలబెట్టుకునేది? మాటిస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలని మా అత్త చెప్పేది. అలాగే కాంతమత్త, నువ్వు చెప్పినట్టే మనిద్దరి మధ్యన జరిగిన ఒప్పందం కానీ ఆ ఒప్పందంకున్న గడువు కానీ నేనెవ్వరికీ చెప్పను. అలానే నీకు మాటిస్తున్నాను. ఆ ఇచ్చిన మాట తప్పితే ప్రాణం వదులుకోమని కూడా మా అత్తే చెప్పింది. అస్సలు బట్టలు ఆరట్లేదు. ఎవరు వీళ్ళు? ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? అది యాక్చువల్ గా అదేంటంటే, అడుగుతుంటే అది ఇది అంటారేంటండి? ఎవరి కోసం వచ్చారు మీరు? ఏం కావాలి మీకు? భగవంతుడా, ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. ఈ కాంతమ్మ కంట పడకూడదని ఇన్ని సంవత్సరాలుగా దాక్కుని బతికావా? ఇన్నాళ్లకి నా ఇంటిని వెతుక్కుంటూ నా కంటి ముందుకొచ్చింది. పొరపాటుగా నేను తన కంట పడ్డానో? అయ్యో, కొన్ని సంవత్సరాల క్రితం నా కొడుకు భాస్కర్ చిట్టమ్మ నగలు డబ్బు కొట్టుకొచ్చిన విషయం కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత నా కొడుకు మీద నా మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తుంది. పొరపాటును కూడా దాని కంట పడకూడదు. చెప్పండి, ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసమో కాదు, త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, క్యాంపెయినింగ్ కోసం మీ ఊరొచ్చాం. మధ్యదారిలో చాలా దాహం అయింది. వాటర్ బాటిల్ కొందామంటే షాపులేమీ లేవు. అందుకనే ఓ గ్లాసు మంచినీళ్ళ కోసం. ఓ, అర్థమైందండి. నీళ్ళ కోసం వచ్చారా? ఇప్పుడే తెస్తానుండండి. అలాగే. ఏమండి, పర్సు మర్చిపోయాను. రేపు ఇదే సమయానికి ఇక్కడికి రండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ. రేపు ఏటది థ్యాంక్ యూనా? మర్యాదగా డబ్బులు ఇచ్చి గదులు ఇక్కడి నుంచి. ఏంటయ్యా నీ దౌర్జన్యం? మరి లేకపోతే అయ్యేమన్నా కాసిని కూసిని పాలు అనుకున్నావా? 5-6 వేల రూపాయల పాలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోతే మీరు నట్టపోవాలా? మీరేమీ నష్టపోనక్కర్లేదు, రేపు ఖచ్చితంగా తెచ్చిస్తాను. నాన్న, రేపు ఇస్తానంటుంది కదా, వదిలే. ఏట్రా వదిలేసేది? ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తే రేపు కనబడుద్దని నమ్మకం పెట్టి, ఒకవేళ మనకు కనబడినా ఎవరు మీరు, నేను మీకు 5,000 ఎందుకు ఇవ్వాలంటే అప్పుడు పిచ్చేదవలం అయ్యేది మనమేరా. ఏమండి, మీరు అనుకున్నట్టు ఇక్కడ చిల్లర క్యారెక్టర్లు ఎవరూ లేరు. మీ డబ్బుల కోసం అబద్ధాలు ఆడటానికి. అంటే మా ఈ చిల్లర క్యారెక్టర్లా? చూసావరా మనల్ని అట్టుకుని ఎంత మాట అనేసిందో. నాన్న, పైన వర్షం పడేలా ఉంది, డిస్కషన్ అవసరమా? చూడండి, రేపు ఉదయం ఇక్కడికే వస్తాం, మీరు వచ్చి డబ్బులు ఇచ్చేయండి, సరేనా? పద నాన్న, వెళ్దాం. నేను రానురా,
ఇప్పుడు గనక ఈ పిల్ల డబ్బులు ఇవ్వకపోతే ఈ విషయాన్ని పంచాయతీలో ఆడతాను. అమ్మో, పంచాయతీలు పెడతావా? వసే బామ్మ, పంచాయతీలు పెడితే మన ఇంటి పరుగు పోతుంది. నువ్వు ఆగు బావా. ఏంటండి పంచాయతీలో పెడితే భయపడిపోతాను అనుకుంటున్నారా? పంచాయతీ పెడతారా? నేను కూడా చూస్తాను. పెట్టండి. బామ్మ, పంచాయతీ అంటే ఆషామాషి అనుకున్నావంటే వద్దు. నువ్వు ఆగు బావా. నువ్వెనవే, ఊర్లో ఉన్న జనాలందరూ వస్తారు. వీళ్ళకి తెలియకుండా, వీళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళ బండి తీసుకెళ్లేందుకు మనకి ఏదో శిక్ష వేస్తారే. శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి తెలుసా? నా మాట విను బామా, కాంప్రమైజ్ అయిపోదాం బామా. నేను కాంప్రమైజ్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళే కాంప్రమైజ్ అవ్వటానికి సిద్ధంగా లేరు. ఏటమ్మా కాంప్రమైజ్? డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడమా? అవునండి, డబ్బులుంటే ఇచ్చేదాన్ని. లేవు కాబట్టే రేపు వచ్చి ఇస్తానంటున్నాను. డబ్బులు లేకపోతే ఏంటి? మెళ్ళో ఆ సేనుందిగా, చేతిగా బొంగరం ఉందిగా. ఇచ్చేసి వెళ్ళిపో. అమ్మో, ఈ చైన్ పొరపాటును కూడా ఇవ్వను. నా చైన్ నేను ఇవ్వను, అసలు ఇవ్వను. అయితే ఆ ఉంగరం ఇవ్వు. అమ్మో, ఉంగరం కూడా ఇవ్వను. నానా తప్పు నాన్న. 5,000 రూపాయల కోసం ఆడపిల్ల నిలదీయడం చాలా పెద్ద తప్పు నాన్న. నువ్వు నోరుమయ్యా. నీ గంటి ముందే అది బండెట్టుకుని వెళ్ళిపోతుంటే ఆపలేని మొగోడివే. ఇప్పుడు నన్ను ఆపుతావేంట్రా? ఇదిగో, నేను చాలా మంచోడిని కాబట్టి ఈ ఉంగరం తీసుకుని వదిలేస్తానంటున్నాను. అమ్మో, పొరపాటును కూడా ఈ ఉంగరం నేను ఇవ్వను. అయితే పంచాయతీ అబ్బో, చాలా బరువు ఉన్నది. అమ్మితే ఓ 25,000 వస్తాయా? డైమండ్ రింగ్. ఓ అయ్య బాబోయ్, ఇది అమ్ముకున్నానంటే ఓ 1 నెల రోజులు తాగడానికి దిగులుండదు. సరే సరే, రేపు వచ్చి డబ్బులు ఇచ్చేస్తే మీ ఉంగరం మీకు ఇచ్చేస్తాను. ఉంగరం మాత్రం జాగ్రత్త అండి, అది నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే అలాగే, నా సొంత ఉంగరంలా చూసుకుంటాను కదా. వద్దండి, మా సొంత ఉంగరంలా చూసుకోండి. ఏడ్చేస్తున్నావురా? ఇవ్వరా, ఇవ్వరా. అది ఇది నా దగ్గర ఉంటేనే సేఫ్. దాన్ని నేనేడ్చేస్తానురా, నా ఏలుగు పెట్టుకుంటానంతే. అక్కర్లేదు నానా. ముందు నువ్వు వేలికి పెడతావు, తర్వాత ఎవరో ఒకరికి తాకట్టు పెడతావు. ఎవరికి ఈ శాఖలు కూడా ఉన్నాయంటే రోజు పెడదామేంటి? ఏదో మందుకు అవసరమైనప్పుడు అప్పుడప్పుడప్పుడు అలా పెట్టేస్తుంటాం. అమ్మో, అంటే నా ఉంగరం తాకట్టు పెట్టేస్తారా? మీరేం భయపడకండి. ఈ రోజు నుంచి మీరు డబ్బులిచ్చేంత వరకు ఈ ఉంగరం నా దగ్గరే ఉంటుంది. బాగా టైట్ గా ఉంది. పట్టుకో, ఇటువంటి బామా 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 ఆగవే, అలా పెట్టకూడదే. ఆగవే, నా మాట వినవే. ఆగవే బామా, బామా ఆగవే. అయ్యో బామా, వద్దు వద్దు, విను బామా. పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
బామా ఒరే మాధవా, ఏంటి నాన్న? ఒక ఆడపిల్ల మోగోడికి ఉంగరం తొడిగిందంటే దాని అర్థమేటో తెలుసా? ఏంటి నాన్న? మీ ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయినట్టే. నిశ్చితార్థం అయిపోయినట్టే. ఆ, నిశ్చితార్థం అయిపోయిందా? నిశ్చితార్థం అయిపోయిందా? నాకు పెట్టాల్సిన ఉంగరం ఆడెవడికి పెట్టేశావంటే? లేదు, నిశ్చితార్థం అంటే అది అందరూ అనుకొని ఒకరినొకరు ఇష్టపడితే అప్పుడు అయినట్టు. ఏదో టైట్ గా ఉందని ఉంగరం పెడితే అలాంటిదేమీ లేదులేండి. ఏమండి, రేపు ఉదయం వస్తాను, నా రింగ్ నాకు ఇచ్చేయండి. పద బావా, పద బావా. లోపల ఎవరు లేకపోతే ఆ పాట ఎవరు పాడుతున్నారే? నీ అనుమానం కరెక్టే. ఖచ్చితంగా లోపల ఎవరో ఉన్నారు. అదేంటో నేను తెలుసుకుంటాను. ఏ వద్దే, నా మాట విను. వద్దు, వద్దే. చూడు, ఎన్నో తరాలుగా జనాల మూఢనమ్మకాలకి సైన్స్ కి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. ఈ రోజుతో మూఢనమ్మకానికి ఫుల్ స్టాప్ పెట్టి తీరుతాను. భామా, అది మూఢనమ్మకం కాదే, దెయ్యాలున్నాయే. నా మాట వినవే. వింటాను. లోపలికి వెళ్ళి కన్ఫర్మ్ చేశాక అప్పుడు వింటాను. భామా, భామా ఆగవే. వదులు, నా మాట వినవే. వదులు, నా మాట విను. భామా, వెళ్ళొద్దే ప్లీజ్. నా మాట వినవే. ఆగు, ఆగవే ప్లీజ్. వదులు భామా. భామా ఆగు, ఆగవే. భామా